హలో ఎవరిబడి వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేద్దాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ఈరోజు నారో సిపిఆర్ వచ్చినప్పటికీ ప్రైస్ అనేది సైడ్ వేస్లోనే మూవ్ అవడం జరిగింది. అంటే పెద్దగా ఏమి మూమెంటం అయితే ఏమీ లేదు. కాబట్టి మేబీ రేపటి రోజున ఒక మంచి ట్రెండ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఐదర్ డౌన్ సైడ్ కావచ్చు లేదా అప్ సైడ్ కావచ్చు. డెఫినెట్గా రేపు ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. పర్టికులర్గా ఇలా నారో సిపిఆర్ వచ్చి ఆ రోజు ఎలాంటి మూవ్ లేకుండా క్లోజ్ అయిందనుకోండి, డెఫినెట్గా నెక్స్ట్ డే ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఇక మన సిపిఆర్ స్ట్రాటజీ ప్రకారం సో మనకైతే ఇక్కడ సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి 1:1 టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో ఇక్కడ టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ పోయింది. సో ఆ సందర్భంలో మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ అంటే దీని హై పైన ఉంటుంది. బట్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే లభించడం అయితే జరిగింది. ఇది ఎంట్రీ అవుతుంది. దీనికి కింద స్టాప్ లాస్ ఇది అవుతుంది. టార్గెట్ 1:1 ఇది అవుతుంది. సో సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఈ రెండు చోట్లనైతే వర్క్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఈ జోన్ దగ్గరనే ఓపెన్ కావడం జరిగింది. ఓపెన్ అయి కంప్లీట్గా డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. కంటిన్యూగా ఒక 6 క్యాండిల్స్ వరకు, హాఫ్ అన్ అవర్ వరకు. తర్వాత ఇక్కడ మనం రెండు డిమాండ్ జోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక డిమాండ్ జోన్, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఇలా వరుసగా ఉన్నప్పుడు మనం లెవెల్స్ అని చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంలో ఇది ఎగ్జాక్ట్గా కింది లెవెల్ వరకు అయితే రావడం అయితే జరిగింది. సో ఎప్పుడైతే కింది లెవెల్కి వస్తుందో సో అప్పుడు మనం పై జోన్ను మనం డిలీట్ చేయవచ్చు. సో అలా డిలీట్ చేస్తే సో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక లేటర్ పీరియడ్లో మనం ఇక్కడ ఏదైతే సప్లై జోన్ ఇవ్వడం జరిగిందో ఈ సప్లై జోన్కి ప్రైస్ అయితే రీచ్ అయింది. చూడండి, రీచ్ అయినప్పుడు విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అని చెప్పాము. కన్ఫర్మేషన్ క్యాండిల్స్ సో మనకు ఇది అవుతుంది. సో దీని లో కింద మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. లేదంటే కంప్లీట్గా ఇక్కడ చూడండి సిరీస్ ఆఫ్ రెండు అంటే అన్డిసిషన్ క్యాండిల్స్ అయితే రావడం జరిగింది. పర్టికులర్గా డోజీ టైప్ క్యాండిల్స్. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే విక్స్ అనేది అప్ సైడ్ రావడం జరిగింది. ఆ పర్టికులర్ జోన్ దగ్గర విక్స్ అప్ సైడ్ వచ్చి ఇలా ఇండిషన్ క్యాండిల్స్ వచ్చినప్పుడు సో మనం దాని ఫాలో అప్ క్యాండిల్ అనేది బేరిష్ క్యాండిల్ ఉంటే మాత్రం డెఫినెట్గా సెల్ సైడ్ అయితే వెళ్ళవచ్చు. చూడండి, ఇది ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్ అనేది ఇది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అనేది సో ఇక్కడ ఉంటుంది. అది కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ రెండు జోన్స్ని మార్క్ చేసుకోండి. సో ఈ జోన్ నేను ఎందుకు ఇలానే కంటిన్యూ చేస్తున్నా అంటే ఇక్కడ ఒకటి మనకు బిగ్ సో మార్బోజు క్యాండిల్స్ టైప్ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో ఇక్కడ ఒక మనకు జోన్ ఉంది కాబట్టి మేబీ రెండోసారి కూడా రీటెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ప్రైస్ అనేది ఇక్కడ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర మళ్ళీ ఒక మనకు బౌన్స్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇక ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సెల్ వచ్చేసి 15,500 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,800 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. సో కాబట్టి ఈ 15,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీ చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్నెస్ కంటిన్యూ కావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే పుట్ సైడ్లో వచ్చేసి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 15,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,200 దగ్గర
బిల్డప్ అయితే కావడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 15,200 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్నెస్ ఉంటుంది. సో వీళ్ళు పాజిటివ్ అంటున్నారు, వీళ్ళు నెగిటివ్ అంటున్నారు. కాబట్టి ఓవరాల్గా సైడ్ వేస్లో ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచుముకి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది, ఫ్యూచర్కు బెరిష్లో ఉంది కాబట్టి సో డెఫినెట్గా బెరిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనకు ఇలా కంటిన్యూస్గా డౌన్ సైడ్ వస్తుంది, 1-2 రిలీఫ్ ర్యాలీస్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో అలా వచ్చే అవకాశం అయితే ఉంటే సో ఇన్ కేస్ ఫస్ట్ మనకు ఇది మేజర్ రెసిస్టెన్స్గా యాక్ట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. పర్టికులర్గా చెప్పాలంటే ఈ క్యాండిల్స్ యొక్క లో అనేది, ఇంకా చెప్పాలంటే 15,671 అనేది ఒక మేజర్ రెసిస్టెంట్గా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ప్రైస్ అనేది ఆ లెవెల్ని బ్రేక్ చేసుకుంటా మంచి మార్బోజు క్యాండిల్ తోటి బ్రేక్ చేసుకుంటా డౌన్ సైడ్ రావడం జరిగింది. సో డెఫినెట్గా ఇక్కడ కొన్ని పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ఈ పెండింగ్ ఆర్డర్స్ కోసం ప్రైస్ అనేది సో మళ్ళీ ఈ లెవెల్కి మనకు ఏదైతే రిలీఫ్ రాయాలనుకుంటున్నామో, లేదంటే షార్ట్ అంటే వరుస కంటిన్యూ వస్తుంది కదా, సో నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి రివర్స్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇది అప్ సైడ్లో రెసిస్టెన్స్గా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇక ఇవాళటి క్యాండిల్ చూసినట్టయితే అది ఇన్సైడ్ క్యాండిల్ రావడం జరిగింది. ఎప్పుడైతే ఇలా ఇన్సైడ్ క్యాండిల్ వచ్చిందో సో ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చిందనుకోండి, సో డెఫినెట్గా నెక్స్ట్ మళ్ళీ 15,050 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ 15,050 అనేది అక్కడ మనకు గతంలో సపోర్ట్గా యాక్ట్ చేసింది కాబట్టి ఆ లెవెల్కి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక అప్ సైడ్ వచ్చేసి ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటే అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, డెఫినెట్గా ఇందాక చెప్పిన ఈ లెవెల్ అనేది సో మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ 2 లెవెల్స్ని మార్క్ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సో సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా చెప్పాలంటే ప్రీవియస్ హై దగ్గర ఓపెన్ కావడం జరిగింది. అక్కడ నుంచి సస్టైన్ కాక డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో జనరల్గా మనం చాలాసార్లు చెప్తుంటాం ప్రైస్ అనేది ఇన్ బిట్వీన్ సిపిఆర్ అండ్ ప్రీవియస్ డే హై లేదా ప్రీవియస్ డే లో ఓపెన్ అయితే డెఫినెట్గా సిపిఆర్ వరకు అయితే ప్రైస్ రావడానికి అవకాశం అయితే ఉంటుందని సో ఎగ్జాక్ట్గా అలానే చెప్పడం జరిగింది. బట్ అది ఓన్లీ వితిన్ ఫస్ట్ 15 మినిట్స్ లోపలనే రావడం జరిగింది కాబట్టి మనం ట్రేడ్ అయితే అక్కడ చేయలేము. ఇక సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం మన ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ దీనికి 1:1 అచీవ్ కావడం అయితే జరిగింది డౌన్ సైడ్లో. ఇక అప్ సైడ్లో వచ్చేసి సేమ్ సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం సో మన ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో ఇక్కడ టార్గెట్ అనేది నెక్స్ట్ పైవట్ పాయింట్ అంటే ఇదే ఉంటుంది కాబట్టి ఈ రిస్క్కు రివార్డ్ అనేది ఫేవర్గా లేదు కాబట్టి సో ఇక్కడ ఈ జోన్లో మనం ట్రేడ్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ జోన్ మళ్ళీ మనకు ఇక్కడ సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి ఈ సందర్భంలో ఎంట్రీ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది 1:1 లేదంటే నెక్స్ట్ పైవట్ పాయింట్ ఇదే కాబట్టి సో ఇది మోర్ దెన్ 1:1 పైన ఉన్నది కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. అది టార్గెట్ కూడా అచీవ్ కావడం జరిగింది. ఇక మనకు మళ్ళీ ఇక్కడ ఒక అవకాశం కూడా రావడం అయితే జరిగింది. సో సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ ఒక క్యాండిల్ రావడం జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, దీనికి 1:1 టార్గెట్ అనేది సో ఇక్కడ ఉంటుంది, అది కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో మనం ఇక్కడ ఒక లెవెల్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర నుంచే సో ఇక్కడే సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. సో పర్ఫెక్ట్ ఎంట్రీ అంటే ఇక్కడ ఉంటుంది, ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ దీనికి 1:2 టైమ్స్ ఇక్కడ ఉంటుంది, బట్ ఇది ఇక్కడ అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక రెండోసారి కూడా ఈ లెవెల్కు రీచ్ కావడం అయితే జరిగింది. అప్పుడు కూడా ఇది మనకు అంటే ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ ఇక్కడ అచీవ్ కావడం అయితే జరిగింది. బట్ ఈ ఎంట్రీ అనేది ఆఫ్టర్ 2 o'clock తర్వాత వచ్చింది. సో అగ్రెసివ్ ట్రేడర్ మాత్రమే ఈ ట్రేడ్ని అయితే తీసుకోగలుగుతాడు. నార్మల్ కన్జర్వేటివ్ ట్రేడరు ఇక్కడ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయలేడు.
ఇంకా రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉన్నది. సో ఈ డిమాండ్ జోన్ ఇక్కడ మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. బట్ ఈ రెండు లెవెల్ ఓవర్ లెవెల్స్గా యాక్ట్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి సో కొంచెం ఇక్కడ కాషియస్గా అయితే ఉండండి. కొన్ని సందర్భాల్లో ఇక్కడ నుంచి రిటర్న్ కావచ్చు, ఇంకొన్ని సందర్భాల్లో సో ప్రైస్ అనేది ఇక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ ఏది ఏమైనా మనం కన్ఫర్మేషన్ క్యాండిల్తో ట్రేడ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. సో అంటే ఈ జోన్ దగ్గర కానీ ఈ జోన్ దగ్గర కానీ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. సో ఆ క్యాండిల్తో తీసుకుంటే మన స్టాప్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఎక్కువసార్లు మనం కన్ఫర్మేషన్ క్యాండిల్తో ట్రేడ్ తీసుకుంటున్నాం కాబట్టి సక్సెస్ కావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ చైన్ డాటాని చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సేల్లో వచ్చేసి 33,500 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 33,000 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 31,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 32,500 దగ్గర ఉండడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు కొత్తగా వచ్చి యాడ్ అయిన ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి సో ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారిని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఇక్కడ వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. బట్ ఈరోజే సైడ్ వేస్ ఉన్నది, మేబీ రేపు సైడ్ వేస్ ఉండక పోవచ్చు. ఇన్ కేస్ రేపు సైడ్ వేస్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఎల్లుండి మాత్రం సో మంచి ట్రెండింగ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉంది కాబట్టి బేరిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక ఈరోజు ఆల్మోస్ట్ ఇన్సైడ్ క్యాండిల్ రావడం జరిగింది. జస్ట్ స్మాల్ విక్ మాత్రం పైన జస్ట్ దీన్ని ఇట్లా క్రాస్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఇవాళటి క్యాండిల్ యొక్క లేదా నిన్నటి క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ మన టార్గెట్ 32,150 వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ మన టార్గెట్ సో ఇది అవుతుంది కాబట్టి ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మనకు నెక్స్ట్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉన్నది. సో నెక్స్ట్ సపోర్టు మళ్ళీ మనకు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ లెవెల్ అంటే ఇన్ కేస్ ఈ 30,170 అనే లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ 30,800 దాకా రావచ్చు. లేదు అంటే ఇంకా 30,457 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నవి. ఇంకా అప్ సైడ్ వచ్చేసి సో ఫస్ట్ టార్గెట్ ఇవాళటి హై అనేది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే నెక్స్ట్ టార్గెట్ సో ఇక్కడ వరకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. 33,200 వరకు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి సో ఇది అవుతుంది 33,600 యాక్ట్ అంటే ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నవి. ఇంకా ఎఫ్ఐ డాటాను పరిశీలించినట్టయితే సో వీళ్ళు స్టిల్ ఇంకా సెల్లోనే ఉండడం జరిగింది. మన వాళ్ళు ఈసారి వాళ్ళకంటే డబల్ క్వాంటిటీతో బై చేయడం జరిగింది. మోర్ దెన్ డబల్ క్వాంటిటీతో బై చేయడం జరిగింది. సో ఇది ఒక విధంగా మంచిదే. బట్ చూద్దాం. సో వీళ్ళు కంప్లీట్గా స్టాప్ చేస్తేనే ఇంకా మార్కెట్లో మంచి మూమెంటం అయితే ఉంటుంది. సో చూద్దాం. కానీ నిజంగా మన డిఐలకు మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత మార్కెట్ అంటే ప్రతిరోజు వాళ్ళకి కౌంటర్గా ఇస్తూ మార్కెట్ని అయితే స్టెబిలైజేషన్ అయితే చేస్తున్నారు. లేకపోతే చాలా కరెక్షన్ వచ్చేది మన ఇండియన్ మార్కెట్లో, చాలా అంటే చాలా కరెక్షన్ వచ్చేది. సో కాబట్టి మనం వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఇంకా ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో తీసుకోండి. నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో మనకు ఒక ఇండెక్స్ కూడా రావడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ నారో సిపిఆర్ ఉండడం జరిగింది. సో కాబట్టి ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లోకి తీసుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.